Yes, students, welcome to అర్థశాస్త్ర లెర్నింగ్. ఇది ఒక స్పెషల్ సెషన్ సార్. ఎవరైతే రాబోయే టీజీపీఎస్సి గ్రూప్ 2 ఎగ్జామ్ రాస్తున్నారో వాళ్ళ కోసం స్టూడెంట్స్ రిక్వెస్ట్ మేరకు ఈ 2 వీడియోస్ రైట్ ఈ పార్ట్ 1, పార్ట్ 2 లాగా మీకు అందజేయడం జరుగుతుంది. తెలంగాణ పాలసీస్ మీద. సో తెలంగాణ పాలసీస్ నుంచి ఖచ్చితంగా క్వశ్చన్స్ వస్తాయి. మీకు పేపర్ 1 జనరల్ స్టడీస్‌లో 100% క్వశ్చన్ వస్తది. మరి పాత పేపర్‌ల దృష్టిలో పెట్టుకొని అన్ని పాలిసీస్ అడుగుతూ ఉన్నాడు. లేటెస్ట్ పాలిసీసే కాదు. మరి 2014 నుంచి ఏవైతే పాలిసీలు ఉన్నాయో అన్ని పాలిసీస్ కూడా అడుగుతూ ఉన్నాడు కాబట్టి ఈ సెషన్ అనేది దాని మీదనే ఫోకస్ చేయబడింది. జాగ్రత్తగా అందరూ కూడా పెన్ను, పేపర్ పెట్టుకొని కూర్చోండి. ఫాస్ట్‌గా చెప్తూ ఉంటాను. అంటే ఫాస్ట్‌గా నేను ఒక్కొక్క పాలిసీ గురించి వివరిస్తూ ఉంటాను. మీరు పాయింటర్స్ లాగా రాసుకోండి. రివిజన్‌కి పనికొస్తది. సో, మనం ఈరోజు ఈ పాలిసీస్ అన్నీ చూడబోతున్నాం. రైట్. ఈ 25 పాలిసీస్ లాస్ట్‌కి తెలంగాణ ఎంఎస్ఎంఈ పాలిసీ 2024 కూడా మనం దీనిలో కవర్ చేస్తాం. ఓకేనా? సో, ఫస్ట్ పాలిసీ మనకి ఫస్ట్ పాలిసీ మనకి ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ పాలిసీ. ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ పాలిసీ. ఇన్ఫర్మేషన్ ఐసీటీ పాలిసీ అని కూడా అంటారు. ఐసీటీ పాలిసీ అని కూడా అంటారు. అయితే ఇది సెకండ్ పాలిసీలో మనం ఉన్నాం. ఫస్ట్ పాలిసీ ఆల్రెడీ అయిపోయింది. మనకి 2016లో ఫస్ట్ పాలిసీ వచ్చింది 5 ఇయర్స్‌కి. సో 2016 నుంచి 21 వరకు ఫస్ట్ పాలిసీ వచ్చింది. 2021 నుంచి 26 వరకు సెకండ్ పాలిసీలో ఉన్నాం. ఫస్ట్ పాలిసీ బంపర్ హిట్. చాలా హిట్ అయింది. ఈ పాలిసీలో ముఖ్యంగా 2 అంశాలుంటాయి. మెయిన్‌గా 2 మేజర్ ఆబ్జెక్టివ్స్ ఉంటాయి మనకి. ఒకటి ఎంప్లాయ్‌మెంట్ క్రియేషను, ఐటీ ఎంప్లాయ్‌మెంట్ క్రియేషను. రెండోది ఐటీ ఎక్స్‌పోర్ట్స్. 2014లో రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకున్నప్పుడు మనకి ఐటీ ఎక్స్‌పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో, ఐటీ ఎక్స్‌పోర్ట్స్ అనేవి చాలా తక్కువ 66,000 కోట్లే ఉండేది. ఐటీలో ఉద్యోగుల యొక్క సంఖ్య 3,71,000గా ఉండేది. అయితే ఈ ఫస్ట్ పాలిసీ ప్రకారంగా దీనికి టార్గెట్ పెట్టుకున్నాం. 2026 కల్లా ఈ ఐటీ ఎక్స్‌పోర్ట్స్ 1,45,522 కోట్లకు చేరింది. అదే విధంగా ఎంప్లాయ్‌మెంట్ వచ్చేసి 6,28,615 మంది దీంట్లో ఎంప్లాయ్‌మెంట్ ఉన్నారన్నమాట. సో ఇప్పుడు సెకండ్ పాలిసీలో ఏం తీసుకొచ్చాము? ఈ 1,45,000 క్రోర్స్ అనేది 3,00,000 కోట్లు. 3,00,000 కోట్లుగా మన ఐటీ ఎక్స్‌పోర్ట్స్ ఉండాలని చెప్పి ఒక లక్ష్యంగా తీసుకొచ్చాం. అదే విధంగా 6,28,000 మంది ఎంప్లాయిడ్ ఉన్నారు కదా! ఇది 10,00,000 చేయాలి అని చెప్పేసి ఇంకో టార్గెట్ అనేది తీసుకొని రావడం జరిగింది. ఇక్కడ ఉంది చూడండి మనకి. సెకండ్ ఐసీటీ పాలిసీ. The second ICT policy of Telangana focused on digital empowerment of the citizens, innovation, entrepreneurship as a driven of the sector's growth. It aims to scale the exports from 1,45,000 lakh crores to 3 lakh crores by 2026. ఎంప్లాయ్‌మెంట్ 6.3 లక్షల మంది ఉన్న ఎంప్లాయ్‌మెంట్ కాస్త 10 లక్షలు చేయాలి అని చెప్పేసి దీంట్లో ముఖ్యంగా టార్గెట్ పెట్టుకోవడం జరిగింది. ఈ ఈ యొక్క లక్ష్యాన్ని సాధించడానికి 12 కోర్ సెక్టర్స్‌లో మనం దీన్ని చూడబోతున్నాం. దేర్ ఆర్ 12 మెయిన్ పిల్లర్స్. ఈ 12 మెయిన్ పిల్లర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ సార్. ఎగ్జామ్‌కి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ పాలిసీ ఇంకా ఉంది కాబట్టి ఇది ఇంపార్టెంట్ అయితది మనకి. ఈ 12 మెయిన్ పిల్లర్స్ ఏంటి? ఫస్ట్ ఐటీ మరియు ఐటీ ఎనేబుల్డ్ సర్వీసెస్‌లో ద టార్గెట్ ఈస్ టు క్రియేట్ ఓవరాల్‌గా 3,00,000 ఇన్వెస్ట్‌మెంట్, 10,00,000 జాబ్స్ బై 2026 ఓవరాల్ అన్నమాట. ఎలక్ట్రానిక్స్ నుంచి 75,000 ఇన్వెస్ట్‌మెంట్ తీసుకొని రావాలి. దీంట్లో నుంచి 3,00,000 జాబ్స్ క్రియేట్ చేయాలి. ఈ 3,00,000లో 75,000 క్రోర్స్‌లో 25 క్రోర్స్ అనేది ఈవీ సెక్టర్ నుంచి రావాలి అని చెప్పేసి దీంట్లో చూడడం జరుగుతోంది. ఎలక్ట్రానిక్స్ నుంచి టోటల్‌గా 75,000 క్రోర్స్ ఇన్వెస్ట్‌మెంట్ తీసుకొని రావాలి. అదే విధంగా 3,00,000 ఎంప్లాయ్‌మెంట్ క్రియేట్ చేయాలి. ఈ 75,000 క్రోర్స్ ఇన్వెస్ట్‌మెంట్‌లో
25,000 క్రోర్స్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఈవీ సెక్టర్కి రావాలి అని చెప్పేసి ఒక లక్ష్యంగా పెట్టుకున్నాం. తర్వాత ఇన్నోవేషన్ టు ఎంకరేజ్ స్టార్టప్ ఇండస్ట్రీ గవర్నమెంట్ ప్రపోజ్ టు ఇన్వెస్ట్ 100 క్రోర్స్ ఇన్ టీఅప్. టీఅప్ 2 కూడా స్టార్ట్ అయింది. టీఅప్ అంటే తెలంగాణ అప్ కాదు, టెక్నాలజీ హబ్ ఆఫ్ తెలంగాణ అని అంటారు. అదేవిధంగా స్కిల్లింగ్, రీస్కిల్లింగ్, అప్‌స్కిల్లింగ్, రీస్కిల్లింగ్, అప్‌స్కిల్లింగ్ ప్రొవైడ్ 50,000 మందికి 50,000 మెంబర్స్‌కి మనకి ప్రతి ఇయర్ దీని మీద స్కిల్స్ అనేవి తీసుకొని రావాలి. స్కిల్స్ అనేవి ఇంపార్ట్ చేయాలి అని చెప్పి లక్ష్యంగా తీసుకొని వచ్చాం. సో స్కిల్లింగ్, రీస్కిల్లింగ్ మరియు అప్‌స్కిల్లింగ్ ప్రతి ఇయర్ 50,000 వరకు మనకి స్కిల్స్, రీస్కిల్లింగ్, అప్‌స్కిల్లింగ్ ఇవ్వాలని చెప్పి తీసుకొచ్చాం. కాంటాక్ట్‌లెస్, పేపర్‌లెస్ రైట్ అండ్ ప్రెజెన్స్‌లెస్ గవర్నమెంట్ మీ సేవ మరియు టీ ఫోలియో యాప్. తెలంగాణ ఫోలియో యాప్ ద్వారా అసలు కాంటాక్ట్ లెస్, గవర్నమెంట్ లెస్ పాలనాన్ని తీసుకొని రావాలి అని చెప్పాం. బియాండ్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంపార్టెన్స్ సార్ ఇది. Provide 5G networks in Telangana, internet facilities to all gram panchayats by optical fiber by 2026 under T-Fiber Grid program to establish one digital Telangana center in one grama panchayati. ప్రతి ఒక్క గ్రామ పంచాయతీలో ఒక డిజిటల్ తెలంగాణ నెట్వర్క్, వన్ డిజిటల్ తెలంగాణ నెట్వర్క్ని సెంటర్ని ఎస్టాబ్లిష్ చేయాలంట. అది కాకుండా 5G సర్వీసెస్ అనేవి అన్ని గ్రామాలలో 2026 కల్లా టీ ఫైబర్ నెట్వర్క్ ద్వారా తీసుకొని వెళ్ళాలి అని అంటుంది అనమాట. మనము ఐటీ అంటే ఎప్పుడు హైదరాబాదే వస్తుంది. హైదరాబాద్లోనే ఐటీ హబ్ ఉంది. హైదరాబాద్ కాకుండా వేరే ప్రాంతాలలో మరి ఐటీ ఈ చెయ్యాలి కాబట్టి బియాండ్ హైదరాబాద్ అని చెప్పేసి ఒక 5 ప్రాంతాలు, నిజామాబాదు, కరీంనగర్, ఖమ్మము, సిద్దిపేట, మహబూబ్నగర్, వరంగల్ లేదు ఇక్కడ. ఎక్కడెక్కడ నిజామాబాదు, కరీంనగర్, ఖమ్మము, సిద్దిపేట, మహబూబ్నగర్ ఈ యొక్క ఏరియాస్లో ఐటీ హబ్ని డెవలప్ చేయాలి. 25,000 మంది ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఇక్కడ క్రియేట్ చేయాలి అని చెప్పేసి లక్ష్యంగా పెట్టుకున్నాం. digitally empowered citizen to promote digital literacy to 1 per family in Telangana and 1 in self-help groups by 2026. ప్రతి కుటుంబంలో సుమారుగా 1.2 కోట్ల ఫ్యామిలీస్ ఉన్నారు తెలంగాణలో. ఒక్క కుటుంబంలో ఒక్కడికన్నా డిజిటల్లీ ఎంపవర్ చేయాలి. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా డిజిటల్లీ ఎంపవర్ చేయాలి అని చెప్పేసి తీసుకొని వచ్చాం. ఎమర్జింగ్ టెక్నాలజీస్ అంటే ఏంటి? మెటా కానీ, బిగ్ డేటా కానీ, బ్లాక్ చైన్ కానీ, ఏఐ కానీ, ఆగ్మెంటెడ్ రియాలిటీ కానీ, వర్చువల్ రియాలిటీ కానీ ఇవన్నిట్లో కూడాను ఇలా 85 టెక్నాలజీస్ని గుర్తించారు. దానిలో 10 ఆర్ ఎమర్జింగ్ టెక్నాలజీస్, వీటికి ప్రాధాన్యత ఇవ్వాలి అని చెప్పేసి తీసుకొచ్చారు. క్లౌడ్ వన్ పాలసీ టు మేక్ మ్యాండేటరీ ఇన్ ఆల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ క్లౌడ్లోనే స్టోరేజ్ అనేది చేయాలి అని చెప్పేసి. టెక్నాలజీ ఫర్ అర్బన్ లివింగ్ టార్గెట్ ఏంటి? 40+ స్మార్ట్ సిటీస్ని డెవలప్ చేయాలంట. అంటే ఈ పాలసీ ద్వారా ఎన్ని స్మార్ట్ సిటీస్ని డెవలప్ చేయాలని అడుగుతాడు ఎగ్జామ్లో. 50, 100, 20, 40 అంటాడు. మనం 100, 50 అనుకుంటాం, మనకి ఇష్టం కదా నెంబర్లు. ఆన్సర్ వచ్చేసి 40 ఉంటుంది. ఐటీ, ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ యాజ్ టెక్నాలజీ ఎనేబుల్స్ మొత్తము 40 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి తెలంగాణలో. ఈ 40 డిపార్ట్మెంట్స్ని కూడాను ఒకటే రూఫ్ అన్ని కనెక్ట్ చేసి కోఆర్డినేషన్, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, కస్టమర్ సాటిస్ఫాక్షన్ లాగా లక్ష్యంగా పెట్టుకొని ఇది వెళ్ళాలి, ఇది చెయ్యాలి అని చెప్పేసి కూడా మనకి పాలసీ ద్వారా ఉందన్నమాట. సో ఇది ఫస్ట్ పాలసీ మనం చూస్తున్నాం సార్. ఏంటి సార్ ఈ పాలసీ అంటే? ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ పాలసీ అన్నమాట. మరి రెండు పాలసీ చూడండి. తెలంగాణ లాజిస్టిక్స్ పాలసీ 2021. ఈ తెలంగాణ లాజిస్టిక్స్ అంటే ఏమేమి వస్తాయి? తెలంగాణ లాజిస్టిక్ పాలసీ 2021 అనేది 5 సంవత్సరాలు ఉంటుంది. పాయింట్ నెంబర్ 1 ఇది గుర్తుపెట్టుకోండి. ఏమేమి ఉంటాయి లాజిస్టిక్స్లో మనకి? రైట్, ఇక్కడ ఏమేమి ఉంటాయంటే ట్రాన్స్పోర్టేషను, వేర్ హౌసు, ఫ్యాక్టరీలు, ఇదే ఈ మొత్తం కూడాను ఈ ట్రాన్స్పోర్టేషను, స్టోరేజు, ప్యాకింగు, ట్రాన్స్పోర్టేషన్ ఇవన్నీ లాజిస్టిక్స్లో వస్తాయి. సో ఇది చాలా ఇంపార్టెంట్ మనకి. ఈ పాలసీలో క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, ఎందుకో చెప్తాను మీకు. Policy target is 5 years till 2026. The aim of this policy is to encourage growth of logistics sectors in the state and attract private investment. So, ఈ యొక్క పాలసీ ద్వారా ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ ని అట్రాక్ట్ చేయాలని చెప్పి ఒక లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. అసలు ఈ పాలసీ ద్వారా ఏంటి? వాట్ ఆర్ ద బెనిఫిట్స్, వాట్ ఆర్ ద ఆబ్జెక్టివ్స్? జాగ్రత్తగా వినండి, ఇవి వస్తాయి ఎగ్జామ్లకి. ఇది వచ్చే అవకాశాలు ఉన్నాయి. Development of robust infrastructure, engaging the investors for development of multimodal logistics park.
ఇంటిగ్రేటెడ్ లాజిస్టిక్ పార్క్, లార్జ్ స్కేల్ స్టోరేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ అక్రాస్ ద స్టేట్. అదేవిధంగా ద ఆబ్జెక్టివ్ ఇస్ టు అట్రాక్ట్ 1000 crore ఇన్వెస్ట్మెంట్. ఈ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటంటే 10,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ ని లాజిస్టిక్ సెక్టర్ లో అట్రాక్ట్ చేయాలి. దాని ద్వారా 1 lakh డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్, 2 lakh ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్, అంటే టోటల్ గా ఒక 3 లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయాలి. అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్ ఈ లాజిస్టిక్ పాలసీ కింద 1060 ఎకరాలు ల్యాండ్ అలకేట్ చేస్తుందంట. అదేవిధంగా ఈ పాలసీ ఎయిమ్స్ టు స్టార్ట్ 1 లాజిస్టిక్ పార్క్ ఇన్ ఈచ్ డిస్ట్రిక్ట్. అదేవిధంగా ఒక డ్రై పోర్ట్ కూడా తెలంగాణలో ప్రపోజ్ చేశారంట. ఈ యొక్క పాలసీ ద్వారా ఈ డ్రై పోర్ట్ వచ్చేసి నల్గొండ. నల్గొండలో ఫస్ట్ డ్రై పోర్ట్ అనేది ప్రపోజ్ చేశారు. అదేవిధంగా పాలసీ ఏం సెట్ 10 ఇంటిగ్రేటెడ్ లాజిస్టిక్ సెంటర్స్. సో 10 ఇంటిగ్రేటెడ్ లాజిస్టిక్ సెంటర్స్. అదేవిధంగా ఎవరైనా లాజిస్టిక్ సెక్టర్లో మీరు ఉండి లోన్ తీసుకొని లాజిస్టిక్ సెంటర్ పెట్టాలి అంటే 30% ఇంట్రెస్ట్ సబ్సిడీ. అంటే మీ యొక్క ఇంట్రెస్ట్ 7% ఉందనుకోండి, దీనిలో 35% గవర్నమెంట్ కడతారనమాట. సో ఇంట్రెస్ట్ సబ్సిడీ ఇస్తుంది. అది కూడా లోన్ అనేది 7 సంవత్సరాల వరకు తీసుకుంటే అది కూడా 50 లక్షల కంటే ఎక్కువగా లేకపోతేనే మీకు అది ఇవ్వడం జరుగుతుంది. ఈ లాజిస్టిక్ సెక్టర్లో ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ అనేది అట్రాక్ట్ అవ్వాలని చెప్పాం కదా. సో అందుకే పిపిపి మోడల్, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ని దీనిలో ఎంకరేజ్ చేస్తున్నారు. సో ఇది మనకి లాజిస్టిక్ పాలసీ ఆఫ్ 2021. The next policy we have is cyber security policy 2016. 2016 cyber security policy. The state of Telangana is committed of creating sustainable and safe, resilient cyberspace to promote well-being of its citizens, protection and sustainability of the infrastructure, creation of the wealth through investment and growth in the sector. Right? సో ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఏంటి సార్, చాలా చిన్నది, ఇది ఎక్కువ అంత ఇంపార్టెంట్ కాదు, కానీ ఇది 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 అడుగుతాడు ఎగ్జామ్కి. సైబర్ సెక్యూరిటీ పాలసీ ద్వారా ఇది అడిగే అవకాశాలు ఉన్నాయి. వాట్ ఆర్ ద 4 pillars ఆఫ్ ది సైబర్ సెక్యూరిటీ పాలసీ అని అడుగుతాడు. The 4 pillars of cyber security policy is right legal and regulation framework. Legal regulation framework. 2 కాంప్లయన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఫ్రేమ్వర్క్. అదేవిధంగా బిల్డింగ్ అండ్ సైబర్ సెక్యూరిటీ కల్చర్, రైట్, బిజినెస్ డెవలప్మెంట్ ఫ్రేమ్వర్క్. సైబర్ సెక్యూరిటీ కల్చరు, బిజినెస్ డెవలప్మెంట్ ఫ్రేమ్వర్క్, రైట్, కాంప్లయన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ప్రమోషను, లీగల్ అండ్ రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్. ఈ 4 అనేది మనకు చాలా ఇంపార్టెంట్. ఇది వస్తే ఇది ఒకటే వస్తుంది ఎగ్జామ్కి. అంటే 4 pillars ఏంటి అని అడుగుతాడు ఎగ్జామ్కి. ఇది అడిగే అవకాశాలు ఉన్నాయి సార్. ఓకే సరే, ఇంకొక విషయం మర్చిపోయి మీకు చెప్పడము, ఈ డాక్యుమెంట్ మన టెలిగ్రామ్ గ్రూప్ లో పెడతా. 2 వీడియోస్ అప్లోడ్ చేశాక ఈ డాక్యుమెంట్ నేను టెలిగ్రామ్ గ్రూప్ లో పెట్టడం జరుగుతుంది. ఈజ్ ఇట్ క్లియర్? నౌ తెలంగాణ ఈజ్ ద ఫస్ట్ స్టేట్ ఇన్ ఇండియా టు హ్యావ్ ఏ సైబర్ సెక్యూరిటీ పాలసీ. తెలంగాణ ఈజ్ ద ఫస్ట్ స్టేట్ ఇన్ ఇండియా టు హ్యావ్ ఏ సైబర్ సెక్యూరిటీ పాలసీ. అదే విధంగా ఇది చూడండి, ద సైబర్ సెక్యూరిటీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ is set up in 2020, which is a joint initiative of Government of Telangana, Security Council of India, with the aim to provide secure and resilient cyberspace fulfilling the needs of digital economy of Telangana. ఇది రావచ్చు, ఇవి 2 పాయింట్స్లలో ఏదైనా రావచ్చు. సో ఎవరి కొలాబరేషన్ లో ఈ యొక్క సైబర్ సెక్యూరిటీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ అని స్థాపించారు అని అడుగుతాడు ఎగ్జామ్ కి. సో ఎవరెవరు సార్? గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ మరియు డిఎస్సిఐ అంటే డేటా సెక్యూరిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, వీళ్ళిద్దరూ కలిసి పెట్టారు అనేది ఇక్కడ ఇంపార్టెంట్ అన్నమాట. ఈ 4 పిల్లర్లు మరియు ఇది అడిగే అవకాశాలు ఉంటాయి, లేకపోతే అడగడు. దట్ ఈస్ ద థింగ్. ఓకే, నెక్స్ట్ పాలసీ, ఎలక్ట్రానిక్ వెహికల్ అండ్ ఎనర్జీ స్టోరేజ్ పాలసీ. ఎలక్ట్రానిక్ వెహికల్ అండ్ ఎనర్జీ స్టోరేజ్ పాలసీ. యా, ఎలక్ట్రానిక్ వెహికల్ అండ్ ఎనర్జీ స్టోరేజ్ పాలసీ కనపడుతుందనే అనుకుంటున్నాను నేను. మరి ఈవీస్ చాలా భూమిలో ఉంది కదా ఈవీ ఇప్పుడు. ద పాలసీ రిమైన్స్ ఇన్ ఫోర్స్ ఫ్రమ్ 2020. ఇది 10 years టోటల్ గా, ఇది 10 years పాలసీ, అందుకే ఇంపార్టెంట్. 10 years పాలసీ ఇది. ఫేమ్ గుర్తుంది కదా, ఫేమ్ కి లింక్ అయిన పాలసీ, ఫేమ్ 2, రైట్. సో ఫాస్టర్ అడాప్షన్ ఆఫ్ మన మొబిలిటీ ఎనర్జీ, అది తెలంగాణ ఎలక్ట్రిక్ అండ్ వెహికల్ energy storage policy builds upon FAME 2 scheme being implemented since 2019 by Department of FAME 2 ఎవరు ఇంప్లిమెంట్ చేస్తున్నారు? డిపార్ట్మెంట్ ఆఫ్ హెవీ ఇండస్ట్రీస్.
Department of Heavy Industries, which is also suggest states to offer fiscal and non-fiscal incentives. సో ఎవరైతే ఈవీ సెక్టర్కి మూవ్ అవుతూ ఉన్నారో వాళ్ళకి ఈ పాలసీ ద్వారా కొన్ని ఇన్సెంటివ్స్ అనేవి వస్తాయి. ఆ ఇన్సెంటివ్స్ ఏంటో చూద్దాం, రైట్? ఆ ఇన్సెంటివ్స్ ఏంటో చూసే ముందు ఒకసారి దీని యొక్క ఆబ్జెక్టివ్ చూడండి. Generate demand to promote recycling of the EVs, to reduce the cost of mobility, right, by increasing the number of vehicles, to make India a major base for EV sector, and to attract $4.0 billion and create employment for 1,20,000 mandi by 2030. So $4 billion యొక్క ఇన్వెస్ట్మెంట్ అనేది అట్రాక్ట్ చేయాలి, రైట్? అండ్ దాంతో పాటు 1,20,000 మందికి ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయాలని చెప్పేసి ఈ యొక్క ఆబ్జెక్టివ్ అన్నమాట, దీని యొక్క పాలసీ యొక్క ఆబ్జెక్టివ్. మరి 100% సబ్సిడీ ఇస్తారు ఎలక్ట్రానిక్ వెహికల్స్ కి. ఎన్ని ఎలక్ట్రానిక్ వెహికల్స్ కి ఇస్తున్నారు సార్ అంటే, ఫస్ట్ 2 lakh 2 wheelers కి ఇస్తారు, 20,000 3 wheelers కి ఇస్తారు, 5,000 4 wheelers కి ఇస్తారు, 500 ఎలక్ట్రిక్ బస్సెస్ కి ఇస్తారు. సో 2,00,000 2 wheelers కి, 20,000 3 wheelers కి ఆటోస్ కి, 5,000 4 wheelers కి మరియు 500 ఎలక్ట్రిక్ బస్సెస్ కి ఈ పాలసీ ద్వారా సబ్సిడీ అనేది ఇస్తారు అని చెప్పేసి అంటున్నారు. ఓకేనా? నెక్స్ట్ పాలసీ సార్, ఈ వేస్ట్ మేనేజ్మెంట్ పాలసీ 2017. ఇది ఇయర్లు ఇచ్చేసి మ్యాచ్ ద ఫాలోయింగ్ పెట్టే అవకాశాలు ఉంటాయి. ఈ వేస్ట్ మేనేజ్మెంట్ పాలసీ 2017. The e-waste management policy outlines the state vision to create an aware society which plays an active role in managing e-waste. మనకి ఈ-వేస్ట్ ని మేనేజ్ చేయడం అనేది చాలా పెద్ద ప్రాబ్లం. అసలు సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంటే ప్రాబ్లం అనుకుంటే ఈ-వేస్ట్ ఇంకా పెద్ద ప్రాబ్లం అయింది. దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏంటో కూడా అర్థమవుతలేవు. అసలు ఈ పాలసీ ఏంటంటే సింపుల్గా ఈ-వేస్ట్ రీసైకిల్ చేయాలని చెప్పేసి అవేర్నెస్ తీసుకొని వెళ్ళడం. అలానే ఎవరైతే ఈ వేస్ట్ తీసుకునే వాళ్ళు ఉంటారో వాళ్ళ యొక్క రిజిస్ట్రీ మెయింటైన్ చేయడము. అదేవిధంగా ఏదైతే బిల్డింగ్స్ ఉంటాయో దానిలో డెడికేటెడ్గా ఈ వేస్ట్ సెంటర్స్ అనేవి క్రియేట్ చేయడము. రైట్. ద పాలసీ ఆల్సో నోటిఫైస్ ఎ ఫోకస్ ఇన్సెంటివ్ స్కీమ్ ఫర్ రీసైక్లర్స్, డిస్మాంటిలింగ్ యూనిట్ అండ్ కలెక్టింగ్ సెంటర్స్. వాళ్ళకి ఎవరైతే ఈ కలెక్టింగ్ యూనిట్స్ ఉంటారో, డిస్మాంటిలింగ్ సెంటర్స్ ఉంటాయో వీళ్ళకి సబ్సిడీస్ కూడా ఇస్తారు, ఇన్సెంటివ్స్ కూడా ఇస్తారు అని చెప్పేసి అంటున్నారు అనమాట. ఇక్కడ చూడండి. The policy also focus on collecting centers of e-waste, recognizing e-waste manufacturers and register them, providing skills to task, right? Telangana Academy for Skills and Knowledge. Telangana Academy for Skills and Knowledge ద్వారా వీళ్ళకి స్కిల్స్ అనేవి కూడా ఇస్తారు. అసలు ఈ వేస్ట్ మేనేజ్మెంట్ అంటే ఏంటి, ఎలా సపరేట్ చేయాలి, దీనిలో పనికొచ్చే ఐటమ్స్ ఎట్లా తీయాలి, వేరే ఎలా వదిలేసేయాలి, అది ఎట్లా డిస్మాంటిల్ చేయాలి అనేది టాస్క్ అనే సంస్థ మనకి ఇక్కడ ఈ ట్రైనింగ్ అనేది ఇస్తారు అనమాట. రైట్. నెక్స్ట్ వన్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఐఓటి. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఐఓటి పాలసీ ఆఫ్ 2017. 5 years అమ్మ. ఈ పాలసీ కూడా 5 సంవత్సరాలు ఉంటుంది. ఈ పాలసీ కూడా 5 సంవత్సరాల వరకు ఉంటుంది. ద ఆబ్జెక్టివ్ ఆఫ్ దిస్ పాలసీ ఇస్ టు అట్రాక్ట్ 10,000 crore investment and create 50,000 డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అండ్ 5 years. సో 10,000 కోట్ల ఎంప్లాయ్మెంట్ ని క్రియేట్ చేయాలి, 10,000 crores ఇన్వెస్ట్మెంట్, అదేవిధంగా 50,000 మందికి డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్. ఇది మొత్తం కూడాను లక్ష్యం అనేది 5 సంవత్సరాలలో సాధించాలి అని అన్నారు. దేర్ ఆర్ 5 main pillars ఆఫ్ ది ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ పాలసీ. ఏంటి సార్ అది? రైట్. డెవలప్ వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టు క్రియేట్ ఐఓటీ బేస్డ్ products in Telangana, provide manufacturing and procurement based IoT technologies to support startup who works for IoTs, create skilled workforce, right? Partner with countries and companies who work on IoTs. అదే కాకుండా ఈ ఐఓటీ ద్వారా ఈ 5 zones క్రియేట్ చేయాలంట. ఎక్కడెక్కడ? హైదరాబాద్, వరంగల్, సిరిసిల్ల డిస్ట్రిక్ట్ ఫర్ డిప్లాయింగ్ ద ఐఓటీ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి ఈ జోన్స్ క్రియేట్ చేయాలంటే ఈ 3 ప్లేసెస్లో, హైదరాబాద్లో, వరంగల్లో, సిరిసిల్ల డిస్ట్రిక్ట్లో. ఇది మర్చిపోతారు, సిరిసిల్ల అనేది గుర్తుపెట్టుకోవాలి మీరు. టు ఎంకరేజ్ వాట్ ఆర్ ద ఫోకస్ ఏరియాస్ ఏంటి? ఇది కూడా అడిగే అవకాశం ఉన్నాయి. అంటే ఫోకస్ ఏరియాస్ చాలా ఉంటాయి మనకి. అర్బనైజేషన్ ఉంటుంది, మెడికల్ ఉంటుంది, రైట్, చాలా ఉంటాయి. సో కొన్ని ఉండవు, రూరల్ డెవలప్మెంట్ ఉంటుంది. సో ఇట్లాంటి కొన్ని ఉండవు. సో ఈ 4 ఉన్నాయి కాబట్టి ఈ 4 అని చెప్పి మనకు తెలవాలి. అందుకని క్వశ్చన్ అడుగుతాడు.
ఫస్ట్ వన్ ఈస్ స్మార్ట్ సిటీ సొల్యూషన్, మెడికల్ హెల్త్ సొల్యూషన్, అగ్రిటెక్ సొల్యూషన్, స్మార్ట్ లాజిస్టిక్స్. ఎడ్యుకేషన్ లేదు. సో అట్లా సో స్మార్ట్ సిటీ సొల్యూషను, మెడికల్ హెల్త్ సొల్యూషను, స్మార్ట్ లాజిస్టిక్స్, అగ్రిటెక్, ఈ 4 ఫోకస్ ఏరియాస్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ రైట్ ఆ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ పాలసీ అని చెప్పేసి జాగ్రత్తగా వినండి. వాట్ ఆర్ ది ఇన్సెంటివ్స్? ఇన్సెంటివ్స్ ఏమి ఇస్తారు దీని ద్వారా? టు ఎంకరేజ్ అండ్ ఫాస్టర్ ఐఓటీ హార్డ్వేర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్ ద స్టేట్ అండ్ ప్రొవైడ్ ఇన్సెంటివ్స్ మెన్షన్ ఇన్ ఎలక్ట్రానిక్ పాలసీ ఆఫ్ 2016 will be applicable for this also. To better support IoT hardware manufacturing in the state, further incentives in area of quality certification, patent filling and SGST reimbursement will be made available. పేటెంట్ ఫిల్లింగ్ కి 50% రియంబర్స్మెంట్ ఇచ్చేస్తారు, రైట్, లిమిట్ ఆఫ్ 5 lakhs. రియంబర్స్మెంట్ ఆఫ్ కాస్ట్ ఆఫ్ క్వాలిటీ సర్టిఫికేషన్ 50% సబ్సిడీ ఇస్తారు, రైట్, ఇఫ్ ద కాస్ట్ ఈజ్ అప్ టు 5 lakhs. సో ఇది మనకి ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ పాలసీ అన్నమాట, ఐఓటి పాలసీ అని కూడా అంటారు. రూరల్ టెక్నాలజీ పాలసీ ఆఫ్ 2017, రూరల్ టెక్నాలజీ పాలసీ ఆఫ్ 2017. మనకి రూరల్ టెక్నాలజీస్ బాగుపడితేనే దేశం అనేది ముందుకెళ్తా ఉంటుంది. అసలు అగ్రికల్చర్ ఇంకా ట్యాక్సబుల్ ఇన్కమ్ కాదు. రూరల్ టెక్నాలజీ ఎప్పుడైతే వస్తుందో అగ్రికల్చర్ యొక్క ఇన్కమ్ డబుల్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే అగ్రికల్చర్ యొక్క ఇన్కమ్ డబుల్ అవుతూ ఉంటుందో వాళ్ళకి స్పెండింగ్ కెపాసిటీ ఎక్కువ అవుతుందో దేశం ముందుకెళ్తా ఉంటుంది. ఎక్స్క్యూజ్ మీ. యా. సో రూరల్ టెక్నాలజీ పాలసీ అంటే ఏంటి సార్? వాట్ ఈస్ దిస్? Information technology and its allied sectors have been one of the main reasons for India's emerging economic superpower. Apart from the contribution to about 10% of country's GDP, rural technology provides employment to 3.5 million professionals. Realizing this, government of Telangana came up with ఈ యొక్క పాలసీ అన్నమాట. ఇంకోటి, రూరల్ టెక్నాలజీని డెవలప్ చేస్తే మనకి 25% సేవింగ్స్ ఉంటుంది. ఎందుకు? అక్కడ ఎక్కువ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఉండదు కాబట్టి. ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ దిస్ పాలసీ ఇస్ టు ప్రమోట్ టెక్నాలజీ బేస్డ్ అప్లికేషన్ ఇన్ రూరల్ తెలంగాణ రీజియన్. సో దానికి సంబంధించి ఏం చేస్తారు సార్ అంటే, రావచ్చు సార్ ఇది ఎగ్జామ్కి. చూడండి, ఈ 3 అడుగుతాడు ఎగ్జామ్కి. టు డెవలప్ అండ్ ఎస్టాబ్లిష్ రూరల్ టెక్నాలజీ సెంటర్స్ ఇన్ ఆల్ ద డిస్ట్రిక్ట్స్ ఆఫ్ తెలంగాణ. టు డెవలప్ అండ్ ఎస్టాబ్లిష్ రూరల్ టెక్నాలజీ సెంటర్స్ ఇన్ ఆల్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ తెలంగాణ. 1 center for 5,000 people and with 50 kilometers radius. ఒక్క సెంటర్ అనేది 5,000 మందికి, అది కూడా 50 కిలోమీటర్ రేడియస్ లో ఒకటి పెట్టాలా. ద పాలసీ ఎయిమ్స్ ఎట్ క్రియేటింగ్ ఎంప్లాయ్మెంట్ ఫర్ 2,500 రూరల్ యూత్ అండ్ ప్రొవైడ్ టెక్నాలజీ బేస్డ్ స్కిల్ ట్రైనింగ్ ఫర్ 10,000 రూరల్ యూత్ టు టాస్క్. సో టాస్క్ ద్వారా 2,500 మంది రూరల్ యూత్ ఆ యొక్క సెంటర్లో ఇవ్వాలి. 10,000 మంది రూరల్ యూత్ కి స్కిల్స్ అనేవి ఇంపార్ట్ చేయాలి రూరల్ టెక్నాలజీ మీద అని చెప్పేసి అంటున్నారు అనమాట. సో ఇది మనకి రూరల్ టెక్నాలజీ పాలసీ. దిస్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ది ఎగ్జామ్. చాలా ఇంపార్టెంట్ సార్, జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోవాలి దీన్ని. ఓకే, నెక్స్ట్ వన్, స్పేస్ టెక్నాలజీ పాలసీ. తెలంగాణ ఈజ్ ద ఫస్ట్ స్టేట్ ఇన్ ఇండియా టు హ్యావ్ ఎ స్పేస్ టెక్నాలజీ పాలసీ. మనకి తెలంగాణలో రీసెంట్ గా కూడా రైట్ ఫస్ట్ ప్రైవేట్ సంస్థ ద్వారా ఒక మనం లాంచ్ కూడా చేయడం జరిగింది. అయితే మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ది స్పేస్ టెక్నాలజీ పాలసీ ఇస్ టు అట్రాక్ట్ ద ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ద స్పేస్ టెక్నాలజీ. The Telangana government on April 19, 2022 launched first space technology framework with a vision of establishing globally recognized one-stop destination for space technology. The framework aims to encourage private participation in space industry. This large event was hosted on the metaverse, making it the first of such event. Through this framework, Telangana will be supporting innovations in this sector. By 2026, the space industry is expected to grow by $558 billion, and Telangana wants to capture this. So danki the vision of this framework is to establish Telangana as a globally recognized one-stop solution for space technology. సో స్పేస్ కి రిలేటెడ్ గా ప్రైవేట్ వాళ్ళు ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే మన తెలంగాణ గుర్తు రావాలా అని చెప్పేసి ఈ టెక్నాలజీ ఉండబోతోంది.
There are 4 key pillars of this technology. Exam ki రావచ్చు. 1. Enabling access to infrastructure, business facilitation and collaboration, skill development and training, promoting research and innovation. గుర్తుపెట్టుకోవాలి సార్, ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. So there are 4 key pillars: enabling access to infrastructure, business facilitation and collaboration, skill development and training, promoting research and innovation. There are 5 focus areas. 1. Agriculture and insurance, urban planning and development, disaster management, environment and natural resources, internet and communication. సో మొత్తం కూడాను 5 ఫోకస్ ఏరియాస్ ఉన్నాయి అండ్ 4 పిల్లర్స్ ఉన్నాయి. వస్తే క్వశ్చన్ దీని మీద వచ్చే అవకాశాలు ఉంటాయి. మీరు గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి సార్, రాసుకుంటున్నారని నేను అనుకుంటున్నా. నెక్స్ట్ పాలసీ సార్, తెలంగాణ కూల్ రూఫ్ పాలసీ. ఇది నాకు తెలిసి లాస్ట్ పాలసీ ఆఫ్ ది బీఆర్ఎస్ గవర్నమెంట్, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. తెలంగాణ కూల్ రూఫ్ పాలసీ. తెలంగాణ ఈజ్ ద ఫస్ట్ స్టేట్ ఇన్ ఇండియా టు అడాప్ట్ కూల్ రూఫ్ పాలసీ. ఒక స్టేట్ మొత్తంలో, సిటీ కాదు. తెలంగాణ కూల్ రూఫ్ పాలసీ మనకి సన్ యొక్క రేస్ పడ్డప్పుడు బికాస్ ఆఫ్ అర్బన్ హీట్ ఐలాండ్ అనే కాన్సెప్ట్ మీకు జాగ్రఫీలు ఉంటుంది. అర్బన్ హీట్ ఐలాండ్ ప్రకారంగా ఈ ఇన్సులేషన్ అనేది ఎక్కువ పోదు, ఇక్కడే ట్రాప్ అయిపోయింది అనమాట. ఇవి బిల్డింగ్లు ఉంటాయి కదా, ఇట్లా బిల్డింగ్లు ఉంటాయి కదా. సో అర్బన్ హీట్ అనేది ఇక్కడ ట్రాప్ అయిపోయింది, మొత్తం ఇక్కడ ట్రాప్ అయిపోతుంది. అదే ప్లెయిన్ ఏరియా ఉందనుకోండి, ఇలా వచ్చి ఇట్లా పోతుంది, కానీ బికాస్ ఆఫ్ ద బిల్డింగ్స్ అండ్ ఆల్ ఇట్లా వస్తుంది, ట్రాప్ అయిపోతుంది, మొత్తం అయిపోతుంది. సో ఈ ట్రాప్ అవ్వడం వల్ల గ్రీన్ హౌస్ గ్యాసెస్ అనేవి పెరిగిపోతున్నాయి. సో దానికి వైట్ పెయింట్ వేస్తూ ఉంటారు, మీరు గమనించిన వైట్ పెయింట్ వస్తుంది. ఆ వైట్ పెయింట్ కోసం వేయాలని చెప్పేసి, మ్యాండేటరీ చేయాలని చెప్పేసి ఇది తీసుకొచ్చారనమాట. ఏందో చూడండి ఇప్పుడు ఇది. It started on 3rd April 2023 for a period of 5 years. 5 సంవత్సరాలు ఉంటారు సార్ ఇది. తెలంగాణ is the third most urbanized state in India, with 47% of its population living in urban areas. Telangana was the first state to adopt Energy Conservation Building Code 2014. The objective is to make the state more thermally comfortable and heat resilient by reducing the impact of urban heat island. In చెప్పిన కదా, అర్బన్ హీట్ ఐలాండ్ ని తగ్గించాలా, అండ్ హీట్ స్ట్రెస్, అండ్ ఆల్సో టు బ్రింగ్ డౌన్ ఎనర్జీ కన్సంప్షన్. బాగా హీట్ ఉంది అనుకోండి, ఏసీలు వేసుకుంటాం కదా. సో ఈ హీట్ ఐలాండ్, ఈ అర్బన్ హీటింగ్ తగ్గిస్తే ఏసీలు కూడా తగ్గుతాయి కదా, అది కాన్సెప్ట్. The cool roof, which uses special paints or tile covers, is designed to reflect more sunlight than a conventional roof, thus reducing the heat retention and cooling indoor spaces. Cool roofs are now mandatory for all government as well as commercial buildings, irrespective of their space. రైట్, వాళ్ళ యొక్క సైజ్ ఎంత ఉండని సార్, ఇది కమర్షియల్ బిల్డింగ్ అయినా గవర్నమెంట్ బిల్డింగ్ అయినా కూల్ రూఫ్ కంపల్సరీ. రైట్, పాయింట్ నెంబర్ 1. సరే, పాయింట్ నెంబర్ 2 చూడండి ఇప్పుడు జాగ్రత్త, ఇది రావచ్చు ఎగ్జామ్ కి. The cool roof is mandatory for residential buildings. For residential buildings that have a plot area of 600 square yards or more. For those with plot area less than that, it is optional. So ఎవరైతే ప్లాట్ ఏరియా 600 గజాలు అంటే 600 స్క్వేర్ యార్డ్స్ కంటే ఎక్కువగా ఉంటుందో అక్కడ ఈ కూల్ రూఫ్ అనేది ఖచ్చితంగా పెట్టాల్సిందే. 600 గజాల కంటే తక్కువ ఉన్న ఈ బిల్డింగ్స్ ఏవైతే ఉంటాయో ఇవి ఖచ్చితంగా ఏం అవసరం లేదు. The government has set a modest target of 5 square kilometers in Hyderabad and 2.5 square kilometers in the rest of the Telangana by March 2024. మార్చ్ 2024 వరకు హైదరాబాద్ లో 5 కిలోమీటర్స్ రేడియస్ ని మనకి కూల్ రూఫ్ చేయాలి. రెస్ట్ ఆఫ్ తెలంగాణలో 2.5 అని చెప్పేసి అన్నారు. అయితే ఇక్కడ టార్గెట్ చెప్తాను వినండి. ఇప్పుడు ఇది జర కనపడుతుందో లేదో నాకు డౌటే, బట్ అయినా కూడా రైట్, ఇది జర ఇట్లనే ఉంది, నాకు దొరకలేదు. మస్తు ట్రై చేస్తాను నేను ఇది కరెక్ట్ పిక్చర్ దీనికి, బట్ నేను రాస్తా కదా, నేను ఉన్నా కదా రాయడానికి. సో ముందుగా 2023-24, 2024-25, 2025-26, 2026-27, 2027-28 ఇది 5 సంవత్సరాలు. ఓకేనా సార్? టోటల్ వచ్చేసి హైదరాబాద్ ఇది ఉడా,
హెచ్ఎండిఏ అదే హైదరాబాద్. ఇదేమో రెస్ట్ ఆఫ్ తెలంగాణ. సో టోటల్ వచ్చేసి 300 300 స్క్వేర్ కిలోమీటర్స్ అనేది టార్గెట్. హైదరాబాద్లో 200 సార్. తెలంగాణలో వచ్చేసి మొత్తం రెస్ట్ ఆఫ్ తెలంగాణ వచ్చేసి 100 అనమాట. ఇది మనకి మెయిన్ ఎయిమ్. ఇది పెడదామా ఏంది, కనపడుతుందా లేదా? యా, ఇక్కడేమో 200, ఇక్కడేమో 100. సో టోటల్గా 300, టోటల్ 300 స్క్వేర్ కిలోమీటర్స్. సో ఫస్ట్ ఇయర్ హైదరాబాద్లో 5 స్క్వేర్ కిలోమీటర్స్, 2.5 స్క్వేర్ కిలోమీటర్స్. సెకండ్ ఇయర్ హైదరాబాద్లో 20, నెక్స్ట్ ఇయర్ 40, తర్వాత 75, తర్వాత 60 అంతేనా? 100, 200. సో 5, 20, 40, 60, 75 ఇది టార్గెట్ టిల్ 2028, 2023 నుంచి 28. రెస్ట్ ఆఫ్ తెలంగాణలో 25, 2.5 సార్, 2.5, 10, 20, 30, 37.5. సో 37.5. సో ఇది రెస్ట్ ఆఫ్ తెలంగాణ. 30, 40, 50, 60, 60, 90, 100. సో 100. సో టోటల్ వచ్చేసి 300 స్క్వేర్ కిలోమీటర్స్. సో ఇది టార్గెట్గా పెట్టుకున్నారు. ఇది అడిగే అవకాశాలు ఉంటాయి. 2023 నుంచి 2028 వరకు 5 ఇయర్స్ అనమాట. దీని యొక్క టార్గెట్ 5 ఇయర్స్, రైట్. ఇది ఒక్కొక్క స్క్వేర్ కిలోమీటర్కి మనకి ఖర్చు అంటే గవర్నమెంట్ లెక్కల ప్రకారం 300 స్క్వేర్, ఇట్ వుడ్ కాస్ట్ 300 పర్ స్క్వేర్ మీటర్ అండ్ ఇన్వెస్ట్మెంట్. అంటే సో టోటల్గా 300 రూపాయలు పర్ స్క్వేర్ మీటర్ అవుతుంది, రైట్. ద ఏరియా అండర్ ఔటర్ రింగ్ రోడ్ was over 1000 square kilometer and about 20% of the area inside ORR will be bought under this cool roof policy. So 20% ORR ఏరియా ఏదైతే ఉందో అది మొత్తం కూడాను కూల్ రూఫ్ పాలసీ కిందకి తీసుకొస్తారని చెప్పేసి గవర్నమెంట్ చెప్పడం జరిగింది. దిస్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ ది ఎగ్జామ్. ఇది వచ్చే అవకాశాలు ఉన్నాయి. లాస్ట్ పాలసీ కదా, సో అందుకని ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఓకేనా? సో నెక్స్ట్ పాలసీకి వెళ్దాం సార్. యా, తెలంగాణ మొబిలిటీ పాలసీ. ఇది కూడా లాస్ట్ పాలసీ అదా ఇదో మరి రెండిట్లో ఏదో. తెలంగాణ మొబిలిటీ పాలసీ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ కొన్ని ఏరియాస్ ఉంటాయి, ఆ ఏరియాస్ మీరు గుర్తుపెట్టుకోవాలా. తెలంగాణ మొబిలిటీ పాలసీ మనకి 5th to 11th February 2023 తెలంగాణ ఈ మొబిలిటీ వీక్ అనేది సెలబ్రేట్ చేస్తారు. సారీ, హైదరాబాద్ ఈ మొబిలిటీ వీక్. హైదరాబాద్ ఈ మొబిలిటీ వీక్ వాజ్ అబ్జర్వ్డ్ బిట్వీన్ 5th to 11th February 2023. అక్కడే లాంచ్ చేశారు. The Telangana government has announced India's first new mobility focused cluster, Telangana Mobility Valley, at the first edition of next Telangana Summit, part of Hyderabad e-mobility week, right? ఎందుకు? ఫర్ గ్రోత్. ఇంకేముంటది? అదే ఉంటుంది. ఇది ఇంపార్టెంట్ ఇప్పుడు మనకి వినాలి సార్. The Telangana Mobility Valley aims to attract 50,000 crore investment and generate 4 lakh jobs in next 5 years. For this, the state is developing 4 mega clusters, right? So total గా 50,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్, రైట్, 4 లక్షల జాబ్స్ 5 సంవత్సరాలలో ఇది క్రియేట్ చేయడానికి మొత్తం కూడాను 4 మెగా క్లస్టర్లు తీసుకొస్తుంది. ఎక్కడెక్కడంట? జైరాబాదు, సీతంపూరు, దివిట్పల్లి, ఎంకటాల. మొత్తం 4. జైరాబాదు, సీతాపురము, దివిట్పల్లి, ఎంకటాల. హైదరాబాద్ ఈవీ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ జైరాబాద్లో వస్తుంది. ఈవీ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ ఇంకోటి సీతాపూర్లో వస్తుంది. ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ దివిట్పల్లిలో వస్తుంది. ఇన్నోవేషన్ క్లస్టర్ ఎంకటాలలో వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి ఎగ్జామ్కి మీరు. ఓకేనా? The TMV aims to facilitate companies across all segments of the sustainable mobility, including 2, 3, 4-wheelers, advanced cell, chemistry, hydrogen అన్ని వేసుకునే అవసరం లేదు. ఇది చూడండి, తెలంగాణ మొబిలిటీ వ్యాలీ ప్రాజెక్ట్ will include 1200 acres in Vikarabad district. ఎనర్జీ అండ్ ఇన్నోవేషన్ క్లస్టర్ ఈస్ గోయింగ్ టు కమ్ ఎట్ ఎంకటాల. మొత్తం 1200 ఎకరాలలో మనకి ఈ 4 ఇవన్నీ కూడాను క్రియేట్ చేస్తున్నారు. 50,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ అట్రాక్ట్ చేయాలా, మరి అదేవిధంగా 4 లక్షల మందికి ఉపాధి కల్పించాలా, 5 సంవత్సరాలలో చేయాలా. సో మనకి జైరాబాద్లో కానీ, మన సీతాపురంలో కానీ, దివిట్పల్లిలో కానీ, ఎంకటాలలో కానీ ఇవన్నీ రాబోతున్నాయి అని చెప్పేసి ఈ యొక్క పాలసీ అనేది ఏం చేస్తుంది. క్లియర్ సార్? చలో నెక్స్ట్, తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ. తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ ఇది చాలా పాతదే. అంటే ఈ
కొత్తదేం కాదని నా ఉద్దేశం. బట్ ఒకసారి అడిగినట్టున్నాడు ఇది కూడా ఎగ్జామ్‌కి. తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ పాలిసీ గురించి ఒకసారి ఎగ్జామ్‌లో అడిగాడు. యాహ్! జస్ట్ ఎ మినిట్. Telangana Food Processing Policy. Under this policy, the government is proposed to establish 10 food processing units in Telangana by 2024-25 in 10,000 acres. So, అది ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ బై 2025 కల్లా దీన్ని తీసుకొని రావాలంట. ఈ స్కీమ్ ద్వారా ₹2 per unit is provided for 5 years. పవర్ సబ్సిడీ ఇస్తది. సో, ₹2 పవర్ సబ్సిడీ 5 సంవత్సరాలకు ఇస్తది. The new Telangana food processing unit aims at creating 75,000 డైరెక్ట్ అండ్ 3 lakh ఇండైరెక్ట్ జాబ్స్. 75,000 డైరెక్ట్ జాబు మరియు ₹3,00,000 ఇండైరెక్ట్ జాబు. ద ఎయిమ్ ఇస్ టు అట్రాక్ట్ 25,000 crore ఇన్వెస్ట్‌మెంట్. 25,000 కోట్ల ఇన్వెస్ట్‌మెంట్ ని అట్రాక్ట్ చేస్తున్నారు. నో మార్కెట్ ఫీ విల్ బి ఇంపోజ్డ్. నో మార్కెట్ ఫీస్ విల్ బి ఇంపోజ్డ్ ఫర్ 7 years. 75% సబ్సిడీ ఇంట్రెస్ట్ ఓవర్ ద లోన్ అప్ టు 2 crores. 75%తో పాటు 75% సబ్సిడీ ఇన్ ఇంట్రెస్ట్. అంటే 2 కోట్లలో 75% ఇయ్యరు ఆళ్ళు. 2 కోట్లకి ఏదైతే ఇంట్రెస్ట్ ఉంటదో దానిలో 75% ఇస్తారు. అయితే ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, వుమెన్ ఆంట్రప్రెన్యూర్స్ ఉంటారో వాళ్ళకి ప్లస్ 10% ఎక్స్‌ట్రా వాళ్ళకి 85% సబ్సిడీ ఇస్తారనమాట. వాళ్ళకి 85% సబ్సిడీ ఇస్తారు. సో, ఇది మనకి తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ పాలిసీ. ఓకే. నెక్స్ట్ వన్. తెలంగాణ ఇమేజ్ పాలిసీ. ఎక్కువేముండదు. జాగ్రత్తగా వినండి. సింపులే ఉంటది. తెలంగాణ ఇమేజ్ పాలిసీ 2016లో వచ్చింది. తెలంగాణ ఇమేజ్ పాలిసీ ఈస్ డిజైన్డ్ బై తెలంగాణ డిపార్ట్మెంట్ ఆఫ్ ఐటీ, ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ ఐటీ హస్ లాంచ్డ్ దిస్ పాలిసీ. To overcome the challenges and develop Telangana as a next destination for AVCGI, the government of Telangana has launched the Image Policy 2016. గేమింగ్. మనకి గేమింగ్ సెంటర్ కావాలి కదా! గేమింగ్ హబ్ కావాలని చెప్పేసి. సో, దీనికోసం అని చెప్పి ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ అనేది తెలంగాణ యానిమేషన్ అండ్ గేమింగ్ ఇమేజ్ సిటీ అనేది మనకి ఇక్కడ ఏర్పాటు చేయబోతున్నారు. ఈ పాలిసీ ఆల్మోస్ట్ అయిపోయింది కూడా. 5 సంవత్సరాలు అయింది కదా! సో, అందుకని ఇది చూడండి. తెలంగాణ యానిమేషన్ అండ్ గేమింగ్ సిటీ విల్ బి సెటప్ ఇన్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్. గుర్తుపెట్టుకోవాలి సార్. రంగారెడ్డి డిస్ట్రిక్ట్, హైదరాబాద్. In the appropriate extent of the land by government through Telangana State Industrial Infrastructure Corporation. The Telangana Animation and Gaming Image City will be a world-class facility that will provide an ideal environment for business in animation, visual effects, gaming, and cosmic industry. So, చిన్న ప్రోగ్రామే జస్ట్ ఒకసారి చదివి పక్కన పెడితే సరిపోతుంది. అది ఇమేజ్ పాలిసీ అన్నమాట. ఓకే. మీరు ఆ సబ్సిడీస్ కూడా ఇస్తారు. ఇది చూసుకోండి. ఇదేమంత నా ఉద్దేశంలో అవసరం కాదు. ఓకే. సో, నెక్స్ట్‌కెళ్దాం. సో, మనకి తెలంగాణ ఇన్నోవేషన్ పాలిసీ నుంచి మనము పార్ట్ 2లో చూద్దాం. రైట్. ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 10, 15 పాలిసీస్ కంప్లీట్ చేసేసుకున్నాం. ఇంకొక మిగతావి నెక్స్ట్ వీడియోలో పార్ట్ 2 ద్వారా నేను ముందుకొస్తాను. టిల్ దెన్ థాంక్ యూ వెరీ మచ్. హ్యాపీ లెర్నింగ్. జై హింద్.